రాష్ట్రంలో బీసీల్ని సీఎం జగన్ మోసం చేశారని ఏలూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ మండిపడ్డారు. బీసీ నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన బీసీలకు చెందిన అనేక సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారని గుర్తు చేశారు. బీసీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. బీసీల పక్షపాతిని చెప్పుకునే సీఎం జగన్ బీసీ డిక్లరేషన్ ఎందుకు చేయలేకపోయారో చెప్పాలని పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. బీసీలు నా ఎస్టీలను మాట్లాడుతున్న ఇది ఎందుకు నువ్వు బీసీ డిక్లరేషన్ చేయలేకపోయావు? ఇవాళ కూడా నువ్వు నీ మేనిఫెస్టోలో ఎక్కడ కానీ బీసీల గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయావు? ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బీసీలు మనిషిని చెప్తాడు, బట్ చేసేదంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికే చేశారు. మీ 5 ఏళ్లలో మీరు చూస్తే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఏ డిపార్ట్మెంట్ పోండి వాళ్ళ సామాజిక వర్గమే, ఎక్కడికైనా పోండి వాళ్ళ సామాజిక వర్గమే. ఇవాళ బీసీలకి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ. ఈసారి ఒక్క ఛాన్స్ అంటే పోయినసారి 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డికి బీసీలు అందరూ ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేలు, మనకి టీడీపీ పార్టీ అయితేనే మేలు అని మీ అందరూ బీసీలు అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచిస్తే, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల పార్టీగా మన టీడీపీ పార్టీ పెట్టారు. అదే రకంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ కూడా మనం చేసి బీసీలందరినీ కూడా అభివృద్ధి పాటలో నడిపించింది ఏదైనా పార్టీ ఉందంటే అది ఒక టీడీపీ పార్టీయే. అలాగే ఇవాళ బీసీలు, ఇవాళ నేను కూడా బీసీనే, నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చారు టీడీపీ పార్టీ.